హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే తేజ, చెప్పండి. అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి మొన్నటి వరకు కూడా అక్యూజ్డ్ 36గా ఉండే ఆయన ఇప్పుడు అక్యూజ్డ్ 1గా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ అచ్చెన్నాయుడు గారిని కూడా A2గా పెట్టారు. సో ఎలక్షన్ టైంలో ఇలాంటి వార్త బయటకు రావడం ఒక రకంగా టీడీపీ పార్టీకి చాలా మైనస్ అని చెప్పాలి. దాని గురించి ఏం జరుగుతుందంటే, ఒక అంగవికారంగా ఉన్నవాడు వికారంగా ఉన్నవాడు ఏం చేస్తుంటే అందంగా ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడతాడు అనమాట. నేర చరిత్రలో మునిగిపోయి పదుల సంఖ్యలో కేసులు పైన ఉంచుకొని ఒక ఆర్థిక నేరగాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ ముద్ర పడిపోయి చంద్రబాబు నాయుడు గారు గత 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్క మచ్చ కూడా లేకుండా మచ్చలేని నాయకుడిగా కొనసాగుతుంటే ఆయన మీద మచ్చ తగిలియాలా, ఆయన మీద అబండాలు వేయాలా, ఆయనకు ఒక నేరస్తుడిగా ప్రజల్లో చిత్రీకరించాలని చెప్పేసి ఒక కుట్రలు పంతున్నాడు. ఏం జరిగింది? స్కిల్ డెవలప్మెంట్ కేసులు అనేది ఆ కేసులో 37 నంబర్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి నంబర్ 1 చేర్చారు. అంటే ఛార్జ్ షీట్లు వీళ్ళు సొంత పుస్తకాల్లో రాసుకున్నట్టు రాసుకుంటున్నారు వాళ్ళు. ఏం జరుగుతుంది? రేపు రాబోయే అధికారంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కింద పండవేసి తొక్కడం జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఎక్కడ పోతాడు? అప్పుడు A1 A2 ఏ సంగతి? నువ్వు ఆల్రెడీ A1 అనేది అందరికీ తెలుసు. నువ్వు A1 కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా A1 చేద్దాం అనుకుంటున్నావు. A1 ఇందులో ఆర్థిక నేరస్తుల్లోనా లేకపోతే వేరే ఇతర ఆర్థిక నేరస్తులలో, కోడి కత్తిల్లో, గొడవల్లో, రకరకాల కేసులలో మొత్తం A1, రకరకాల కేసులో A1 A1గా ఇప్పటిదాకా నేను నిన్ను చేసిన ఆర్థిక నేరస్తులలో A1 ఉన్నావు. ఇంకా మిగతా నువ్వు చేసినటువంటి అరాచకాలు అన్నీ కూడా చిట్టా మొత్తం ఉన్నది. మా లోకేష్ గారి దగ్గర రెడ్ బుక్లో కూడా ఉన్నది. బిడ్డ, ప్రతి కేసులో నువ్వు A1 ఉంటావు. సంవత్సరానికి 130 రోజులు ఉంటాయి. 130 రోజులలో ప్రతిరోజు నువ్వు కోర్టులో ట్రయల్ ఎదుర్కోవాలి. అన్ని కేసులు నీ మీద ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా నువ్వు శ్వాస కూడా తీసుకోవాలి. అన్ని కేసులు నీ మీద పెట్టడం జరుగుతుంది. కేవలం ఒక నెల రోజుల తర్వాతనే చూడండి, ప్రజలు ఈరోజు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ నత్తిపకొడిని ఇంటికి పంపిద్దామా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నది అందరు కంకణబద్దులై ఉన్నారు. తెలుగుదేశం రానున్న ప్రభుత్వం తెలుగుదేశంది. వచ్చిన నెల రోజుల్లో ఉన్న బిడ్డ నీకు ఊసలు లెక్క పెట్టించకపోతే తెలుగుదేశం పార్టీ కాదు. ఓకే, అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి, ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి. ఎందుకంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ అందరూ కూడా పింఛన్లు అన్నీ కూడా ఇచ్చేవారు. ఇప్పుడు కట్ అయిపోయింది, ఎవరూ వెళ్ళట్లే. కొంతమంది వాలంటీర్లు కూడా రాజీనామా చేస్తున్నారు. సో మరి ఒక రకంగా ఇదంతా వ్యతిరేకత అని చెప్పుకోవచ్చు కదా. ఇదంతా ఈయన వల్లే జరిగిందని అనుకుంటున్నారు. తేజ, ఒక విషయం, ఈ యొక్క పెన్షన్లన్నీ జగన్మోహన్ రెడ్డి తన తాత సోముద్రి నుంచి ఇక్కడ నుంచి ఆయన సృష్టించినటువంటి వనరుల నుంచి ఇవ్వట్లేదు. ఈ పెన్షన్లు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బిలో పవర్టీ లైన్ కానివ్వండి, ఈ యొక్క సంక్షేమం గురించి కొంత బడ్జెట్ తీయడం జరుగుతుంది ప్రతి రాష్ట్రానికి. ఆ బడ్జెట్ అనేది గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేది ట్రెజరీలకు. ఇప్పుడు అలా కాకుండా గ్రామ పంచాయతీలకి డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బును పంపించడం జరుగుతుంది. ఆ గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి డబ్బుని ఏ విధంగా వాళ్ళకు వదిలేస్తే డెవలప్మెంట్ అవుతుంది కదా. సో ఆ గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి డబ్బుల్ని గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ని, వార్డు మెంబర్లని, గ్రామ పంచాయతీ కార్యదర్శులందరినీ కూడా నిర్వీర్యం చేసి వాళ్ళ పైన వాలంటీర్లు అపాయింట్ చేసి ఆ డబ్బు కాజేయడానికి వాలంటీర్లు అపాయింట్ చేసాడు దొంగ. చేసేసి అది కూడా వాలంటీర్లకు ఏం చేశాడు? తన సొంతగా మోకరిళ్ళతోడకు, సొంత డబ్బా కొట్టేటోళ్లకు వైసీపీ కార్యకర్తలని వాలంటీర్లుగా వేషం వేయించి అక్కడ వాలంటీర్గా అపాయింట్ చేశాడు. అవును, మనం ఏమడిగాము? వాలంటీర్లుగా సరే మీరు ప్రజలకు సౌకర్యాలు అందించడానికి వాలంటీరు మొదట్లో విమర్శించినప్పటికి కూడా సరే ప్రజలకు ఏదో సౌకర్యం అవుతుంది కదా, సరే మీరు నిబద్ధతగా పనిచేయండి. మీకు వచ్చేటప్పుడు 5,000 4,000 ఏది వస్తుందో ప్రజా ఖజానా నుంచి వస్తుంది, ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంది. కాబట్టి మీ యొక్క సేవలు ఇంకా మెరుగుపరిచి మీకు అవసరమైతే ఇంకా జీతాలు పెంచుతాము, నిబద్ధతగా పనిచేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కానీ కుక్కతో వంకరగా ఉంటుంది, ఎంత చేసినా చక్కగా కాదు. కాబట్టి వాళ్ళు వైసీపీకి పనిచేసేయడానికి వచ్చారు వాలంటీర్గా. వాళ్ళు ఒక వేషధారణ చేసుకుని వచ్చారు వాలంటీర్ వేషధారణలో.
సో ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నారు కాబట్టి ఏం చేశారు, ఎన్నికల కమిషన్ కానివ్వండి, మనం కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాయడం జరిగింది. వీళ్ళు కేవలం ప్రజలకు పనిచేయడానికి ఉన్నారు, ప్రజలకు అసిస్ట్ చేయడానికి ఉన్నారు, వైసీపీకి పనిచేయడానికి లేదు అనేసరికి వాళ్ళకి ఏమైపోయింది, అరే వీళ్ళు వైసీపీకి పనిచేయడానికి వీళ్ళు ఇబ్బందికరం కదా, సరే ఒక పని చేయండి రా భయ్, ముక్కుమ్మడిగా రాజీనామా చేయండి, మీరు ముక్కుమ్మడిగా మీరు రాజీనామా చేయండి అంటే అందరూ ఒకేసారి రాజీనామా చేసి నియోజకవర్గాలుగా రాజీనామా చేస్తే ఏమైపోతుంది, ఈ యొక్క పెన్షన్లు అనేది వాలంటీర్ ఇస్తుండే ఇంతకుముందు, అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరి చేత రాజీనామా చేయించారు, బలవంతం రాజీనామా చేయించారు. రాజీనామా చేశారు, మీకు 5,000 వస్తున్నాయి కదా రాబాయ్, నెలకు 25,000 ఇస్తాం, 2 నెలల పాటు 50,000 వస్తాయి, 50,000 తీసుకోండి, ఎంతమంది మీ చేతులలో 30 ఇంట్లో 40 ఇంట్లో మీ అందరిలో ఉంటాయి కదా, వాళ్ళందరి ఫోన్పేలు తీసుకోండి, డబ్బు మీకు పంపిస్తాం, మీరు వాళ్ళకి పంపించండి అని చెప్పేసి ఈ యొక్క కరప్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు. డబ్బు పంపిణీ చేయడానికి, ఓట్లు కొనడానికి వాళ్ళంటే రాజీనామా చేసి పార్టీకి వాడుకుంటున్నారు. వాళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయని పార్టీకి పనిచేస్తున్నారు, పార్టీకి ఓపెన్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఏమైపోయింది, ఎవరెవరికి పెన్షన్లు వస్తున్నాయి ఆ డాటా మొత్తం కట్ అయిపోయింది, ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పుడు ఏమైపోయింది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కానీ పంచాయతీ కార్యదర్శులు అందరూ ఇంటికి పోయడం కుదరలేదు. ఏం చెప్పారు, సచివాలయాలకు మీరు రండి అని చెప్తే ఆ వృద్ధులందరూ కూడా సచివాలయానికి రావడం జరిగింది. ఓకే, అక్కడ ఇప్పుడు ప్రభుత్వం అనేది చీఫ్ సెక్రటరీ ఆధీనంలో ఉంటుంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత. ఈ చీఫ్ సెక్రటరీ బాధ్యత ఏంది, అక్కడ వచ్చినటువంటి వృద్ధులకు షామియానాలు కానివ్వండి, తాగునీళ్ళు కానివ్వండి ఏర్పాటు చేయాలి కదా. ఏర్పాటు చేయకుండా ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాళ్ళు మండు టెండలా వాళ్ళు ఇబ్బంది పడే విధంగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. సరే, దుర్మార్గుడు ఎంత దుర్మార్గం చూడండి, 19,000 కోట్లు దానికి కావాల్సినటువంటి అమౌంట్, ఈ పెన్షన్లకు చడిపోయే అమౌంట్ 19,000 కోట్లు. 19,000 కోట్లు ట్రెజరీలో ఉన్నాయా అంటే అది కూడా లేదు. కేవలం 3,000 కోట్లే ట్రెజరీలో అవైలబుల్ ఉన్నాయి, 19,000 కోట్లు లేవు. ఇంకా దాదాపు 16,000 కోట్లు ఆ డబ్బు రాలేదు. ఆ విషయం నువ్వు చెప్పాలా? చెప్పకుండా ఉన్నటువంటి 100 మందికి పెన్షన్దారు ఉంటే 100 మంది వచ్చి అక్కడ పడిగాపులు కాస్తున్నాడు, అక్కడ ఇచ్చేది 10 మందికే. ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలుస్తూ ఉంది. దానికి సహకరిస్తుంది చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ పైన వేటు వేయాలా, వాళ్ళని సస్పెండ్ చేయాలా. ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు ఎవరైతే అక్కడ ఏర్పాట్లు చూడట్లేదో వాళ్ళని సస్పెండ్ చేయాలా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు దిగిపోయేది ఫస్ట్కి నీ టర్మ్ అయిపోయింది కదా, ఆ తర్వాత ప్రభుత్వానికి పోతుంది కదా. ఆ టర్మ్ అయిపోయేటప్పటికి నువ్వు 30,000 కోట్ల రూపాయలు నీ కాంట్రాక్టర్లకు, నీకు మోకరిల్లే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినావు. ఆ డబ్బులు వాళ్ళకి తర్వాత కూడా ఇవ్వచ్చు కదా. ఫస్ట్కు బటన్ నొక్కేవాడివి కదా, మరి ఫస్ట్కు బటన్ నొక్కి ఫస్ట్కు వాళ్ళు పెన్షన్ అందాలి కదా. మళ్ళీ 19,000 కోట్ల రూపాయలు నువ్వు ఖజానాలో ఉంచి మిగతా డబ్బులు పంపేసేది ఉండే. ఖజానా మొత్తం ఖాళీ చేసి ఫస్ట్ రోజు బ్యాంక్ బంద్ ఉంటుందని చెప్పేసి అంటే ఆ నెపం మొత్తం చంద్రబాబు నాయుడు గారి పైన వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు వ్యతిరేకించారు కాబట్టి మాకు పెన్షన్ రావట్లేదు, మేము పోయి ఎండకు చనిపోతున్నాము, దీ చావు కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి శివరాజకీయాలు చేస్తూ వాళ్ళు చలిచిపోయిన వాళ్ళని నువ్వు బస్సు యాత్ర చేసుకుంటూ మళ్ళీ ఇంకో ఓదార్పు యాత్ర చేయడానికి చూస్తున్నావు. ఈ దొంగ దుర్మార్గుడు, ఈ దుర్మార్గాన్ని తెలుగుదేశం శ్రేణులు కూడా ప్రజలకు తీసుకెళ్లాలి. ఖచ్చితంగా ప్రజలను చైతన్యత చేయాలా. ఈ మోసం దుర్మార్గం చేస్తుందా కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.